సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటండి. ముఖ్యమంత్రి చంద్రబాబు. మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్. ఆర్సీబీపై కేసు. కోస్తా భగభగ. 12 దేశాల పౌరులపై అమెరికా నిషేధం. నేను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారే. మస్క్. గిఫ్ట్ ప్యాకుల్లో ఎండీఎంఏ సరఫరా. ఆయుష్ను పెంచే కాఫీ. ఈరోజు వార్తలను చూద్దాం. ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటండి. ముఖ్యమంత్రి చంద్రబాబు. చెట్లు పెంచడం మన బాధ్యత, వాటిని నరకడం దుర్మార్గం. గత 5 ఏళ్లు చెట్లు నరకడం తప్ప నాటడం తెలియని ప్రభుత్వం ఉంది. అప్పటి సీఎం పైన హెలికాప్టర్లో వెళ్తుంటే కింద చెట్లు నరికేవారు. అలా చేస్తే కొన్ని దేశాల్లో జైలుకు పంపుతారు. మనిషిని చంపినట్లుగానే ఆ దేశాల్లో భావిస్తారు. అంత కఠినంగా శిక్షిస్తారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చెట్లను పెంచడం తెలియని వారు స్వచ్ఛమైన గాలిని ఆశించవచ్చా అని ప్రశ్నించారు. అందుకే ప్రతి ఒక్కరూ కనీసం 10 మొక్కలు నాటాలని, వాటిని పెంచి సంరక్షించాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతిలోని తుళ్లూరు మండలం అనంతవరంలో గురువారం వన మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఏడీసీఎల్ పార్కులో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి మొక్కలు నాటారు. మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్. దళపతిని కోల్పోయి అసలే కష్టాల్లో పడిపోయిన మావోయిస్ట్ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మరో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ అలియాస్ గౌతమ్ మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో 2004లో మావోయిస్ట్ పార్టీ జరిపిన చర్చల్లో ప్రతినిధిగా సుధాకర్ పాల్గొన్నారు. ఆ చర్చల అనంతరం దండకారణ్యం చేరుకుని అక్కడే తన కార్యకలాపాలు సాగిస్తున్నారు. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో సుధాకర్తో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు, ఇతర ముఖ్య నేతలు సంచరిస్తున్నారన్న సమాచారంతో డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఇరుపక్షాల నడుమ ఎదురుకాల్పులు జరిగాయని, కాల్పులు ఆగిన తర్వాత వెళ్లి చూడగా సుధాకర్ మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో AK-47ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆయన తలపై ఛత్తీస్గఢ్లో 40 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఏపీ, ఒడిశా తదితర రాష్ట్రాలు ప్రకటించిన వెలలను కూడా కలిపితే ఆయనపై ₹1,00,00,000కు పైగానే రివార్డు ఉంది. ఆర్సీబీపై కేసు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద 11 మందిని బలిగొన్న తొక్కిసలాట ఘటనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్లపై కేసు నమోదైంది. ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు సుమోటోగా ఫిర్యాదును నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105 సహా 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానందను సస్పెండ్ చేసింది. అడిషనల్ పోలీస్ కమిషనర్ వికాస్ కుమార్, డిప్యూటీ పోలీస్ కమిషనర్ శేఖర్ పైన వేటు పడింది. కబ్బన్ పార్క్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సి బాలకృష్ణ, కబ్బన్ పార్క్ సిఐ ఏకే గిరీష్లను సస్పెండ్ చేసింది. ఈ కేసును సిఐడికి ఇవ్వాలని సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఈ వివరాలను ముఖ్యమంత్రి మీడియాకు తెలిపారు. కోస్తా భగభగ. ఎండ తీవ్రత, ఉక్కపోతతో కోస్తా ప్రాంతం ఉడికిపోయింది. విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక ప్రాంతాల్లో వేడి వాతావరణం కొనసాగింది. వడగాల్పులు వీచాయి. దీంతో జనం అల్లాడిపోయారు. నరసాపురంలో 41.5, బాపట్లలో 40.4, జంగమహేశ్వరపురంలో 40, మచిలీపట్నంలో 39.6, గన్నవరంలో 39.4, నెల్లూరులో 39.3, కావలిలో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రతకు ఉత్తర కోస్తాలో పలుచోట్ల క్యుములోనింబస్ మేఘాలు ఆవరించి పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని, అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని
వాతావరణ శాఖ తెలిపింది. 12 దేశాల పౌరులపై అమెరికా నిషేధం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 12 దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధించారు. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులపై ట్రంప్ బుధవారం సంతకం చేశారు. సోమవారం నుంచి ఈ నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తాయి. బురుండి, క్యూబా, లావోస్, సియర్రా లియోన్, టోగో, తుర్క్మెనిస్తాన్, వెనుజువెలాల నుంచి వచ్చే సందర్శకులపై ఆంక్షలను మరింత పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. జాతీయ భద్రతను, దేశ ప్రయోజనాలను పరిరక్షించేందుకే తాజా నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నేను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారే. మస్క్ తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. నేను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారు. ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారు. సెనెట్లో రిపబ్లికన్లు 51-49తో ఉండేవారు అని ఆయన గురువారం స్పష్టం చేశారు. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో తాను అసంతృప్తికి గురయ్యానని, శ్వేతసౌధంలో తన స్నేహితుడు లేకపోవడం విచారకరమని ట్రంప్ అంతకుముందు వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని స్పష్టం చేశారు. మస్క్ లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినని తెలిపారు. మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. అదే సమయంలో మస్క్ వరుసగా ఎక్స్లో స్పందించారు. గిఫ్ట్ ప్యాకుల్లో ఎండీఎంఏ సరఫరా. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించి గుట్టుగా విజయవాడ చుట్టుపక్కల విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని విక్రయాలు సాగిస్తున్న ముఠా గుట్టురట్టు అయింది. తాము తీసుకోవడంతో పాటు విద్యార్థులకు అలవాటు చేసి వారిని బానిసలుగా చేస్తూ అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ ముఠాలోని 3 సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 33 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను డీసీపీ సరిత, సెంట్రల్ ఏసీపీ దామోదర్ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయుష్ను పెంచే కాఫీ. చాలామంది ఆడవాళ్లు ఉదయం లేవగానే ఓ కప్పు కాఫీ అయినా తాగందే పని మొదలెట్టరు. కాఫీ తాగడం వల్ల ఆయువు పెరిగినట్లే. ఎలా అంటారా? కాఫీ తాగే అలవాటు ఆడవాళ్లలో హెల్దీ ఏజింగ్కి కారణమవుతుందని హార్వర్డ్ పరిశోధకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 45 నుండి 60 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలు రోజుకి 2.5 కప్పులు కాఫీ తీసుకుంటే 70 ఏళ్లకు పైగా జీవించే అవకాశం 5% పెరుగుతుందట. అంతేకాదు, హృద్రోగాలు, టైప్ 2 డయాబెటీస్, ఆస్టియోపోరోసిస్, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదమూ తగ్గుతుందట. కాఫీలోని ఆక్సిడెంట్లు బ్రెయిన్ పనితీరును మెరుగుపరిచి బరువు అదుపులో ఉండటానికి, ఉల్లాసంగా ఉండేందుకు దోహదం చేస్తాయట. ఈ పరిశోధన కోసం 47,000కు పైగా మహిళా నర్సులను స్టడీ చేశారు. డైట్, వ్యాయామం, కాఫీ, టీ, కోలా వంటి అలవాట్ల గురించి తెలుసుకున్నారట. అయితే టీ, కెఫీన్ లేని కాఫీ తాగేవాళ్లలో ఈ ప్రయోజనం కనిపించలేదట. కాబట్టి మోతాదుకు మించకుండా కాఫీ తీసుకోవడం మంచిదే. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. విద్యార్థులకు యోగా తప్పనిసరి చేయాలి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు. రాష్ట్రంలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు యోగాను తప్పనిసరి చేయాలని, విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా టీచర్లను ఏర్పాటు చేయాలని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు సూచించారు. నేటి నుంచే మెగా డిఎస్సి. ఈ నెల 30 వరకు రోజు 2 సెషన్లలో పరీక్షలు. పోస్టులు 16,347. దరఖాస్తులు 5,77,675. గంటన్నర ముందే కేంద్రాల్లోకి అనుమతి. హాల్ టికెట్, ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరి. భారత్తో తొలి టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ నెల 20 నుంచి 5 టెస్టుల సిరీస్ జరగనుంది. దీనిలో భాగంగా హెడింగ్లేలో జరిగే తొలి టెస్ట్ కోసం 14 మందితో కూడిన ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు. స్వియాటెక్కు షాక్. 26 వరుస విజయాలకు బ్రేక్. ఫైనల్లో సబలెంకా. గాఫ్తో అమీతుమీ. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్లో ఈసారి నయా ఛాంపియన్ రానుంది. ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ ఫైనల్కు చేరిన వరల్డ్ నంబర్ 1 ఎరీనా సబలెంకా, రెండో సీడ్ కోకో గాఫ్ శనివారం టైటిల్ కోసం తలపడనున్నారు.
అటు వరుసగా 3 సార్లు ఫ్రెంచ్ ఓపెన్లో ఛాంపియన్గా నిలుస్తూ వస్తున్న 5వ సీడ్ ఇగా స్వియాటెక్కు చుక్కెదురైంది. సింధుకు నిరాశే. క్వార్టర్స్లో సాత్విక్ చిరాగ్. స్టార్ షట్లర్ పీవీ సింధు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్లోనూ పరాజయమే ఎదురైంది. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన రెండో రౌండ్ మ్యాచ్లో సింధు 22-20, 10-21, 18-21 తేడాతో థాయిలాండ్ క్రీడాకారిణి పొర్నోపవి చౌచువాంగ్ చేతిలో ఓడింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.